హాయ్ ఫ్రెండ్స్, డే 28లో రెసిపీ వచ్చేసరికైతే ఆవకాయ క్యాలీఫ్లవర్ ఫ్రైడ్ రైస్ అనమాట. ఫ్రైడ్ రైస్ చాలా ఈజీ అండ్ హెల్తీ కూడా. ముందుగా ఆవాలని అయితే మనం కొద్దిగా రోస్ట్ చేసుకొని పౌడర్ లాగా చేసుకోవాలి. అలా చేసుకున్న తర్వాత మనం కడాయి పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత జీలకర్ర, ఆవాలు, కొద్దిగా శనగపప్పు, మినపప్పు వేసుకోవాలి. కొద్దిగా వేగిన తర్వాత అయితే ఎండుమిర్చి వేసుకోవాలి. తర్వాత చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, అలాగే చిన్నగా కట్ చేసుకున్న టమాటోని కూడా వేసుకొని ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి. టమాటాలు కొద్దిగా కుక్ అయిన తర్వాత కొంచెం పసుపు అలాగే కారం కూడా వేసుకోవాలి. కారం వేసుకున్న తర్వాత రుచికి సరిపడా ఉప్పును కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ ఫ్రై చేసిన ఆవాల పిండి వేసుకొని మనం ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్న క్యాలీఫ్లవర్ పీసెస్ కూడా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. క్యాలీఫ్లవర్ కి మసాలా అంతా పట్టేసిన తర్వాత మనం ఆల్రెడీ కుక్ చేసుకున్న రైస్ ని కూడా యాడ్ చేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. అంతా మిక్స్ చేసుకున్న తర్వాత కొద్దిగా పప్పుల పొడిని కూడా యాడ్ చేసుకోవాలి. పప్పుల పొడి యాడ్ చేసుకున్న తర్వాత మిక్స్ చేసుకుంటే మన టేస్టీ రైస్ రెసిపీ అయితే రెడీ అయిపోతుంది. ఇది లంచ్ బాక్స్, ఈవినింగ్ స్నాక్స్ కి పర్ఫెక్ట్ గా ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్.